వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవి. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అండి. శ్రవంతి గారు, కొంతమంది కపుల్స్ని చూస్తూ ఉంటాము. వారిద్దరే ఉన్నప్పుడు చాలా అన్యూనంగా అనిపిస్తారు. అబ్బా, ఒకరి కోసం ఒకరేమో అని. సడన్గా ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యేసరికి, లేదంటే ఏదైనా కొంచెం గ్రూప్లో ఉండడానికి హైపర్ అయిపోతూ ఉంటారు. ఏదో కావాలని వైఫ్ని చులకన చేసి మాట్లాడటం, కావాలని కూడా అనలేము, కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్ కూడా అవ్వచ్చు. కానీ ఏదో తక్కువ చేసి మాట్లాడడం, ఏదో ఎదుటి వాళ్ళని ఇంకా థర్డ్ పర్సన్ ఎక్కువ చేసి తినని తక్కువ చేసి మాట్లాడడం, అలాంటివి మనం చూస్తూ ఉంటాం. అలా ఎందుకు చేస్తారండి అసలు? కొంతమంది ఎలా ఉంటుందంటే, నలుగురు కలిసేటప్పటికి ఏదో జోక్స్ వేద్దాంలే అని అనుకుంటారు. తన భార్య మీదే, తన భార్య మళ్ళీ తిరిగి వేస్తే తట్టుకుంటారా? మరి ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కార్. అలా ఉంది ప్రపంచం. నేను కావాలని అనలేదు అని బతిమాలుకునే వాళ్ళని కూడా నేను విన్నాను. ఎస్, ఒప్పుకుంటాం. అక్కడే ఆ మూడో వ్యక్తి అట్లా గడప దాటంగానే మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ క్యాజువల్ అయిపోతుంటారు. వెళ్తుంటే నవ్వుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏం జోక్ వేసారనేది నాకు తెలీదు. నేను లేట్గా వెళ్ళాను. తర్వాత వాళ్ళు భోజనం చేసేటప్పుడు చూస్తుంటే, ఆవిడ ఎక్కడ భోజనం చేస్తుంటే ఈయన అక్కడికి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది. ఎందుకో మరి అలా టంగ్ స్లిప్ అవ్వడం, మళ్ళీ వెనకాల పడడం, అలా 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 వెళ్తూ వెళ్తూ ఇక్కడ పక్కన నేను చాట్, మనకి చాట్ చూస్తే మన సాగదు కదా. అయ్యో, మీరు మా బ్యాచేనా అయితే? ఒకటి స్కూల్. ఆ చాట్ తింటుంటేనో వాళ్ళు అక్కడ దాకా వచ్చి నేను కావాలని అనలేదు అనే మాట చెవున పడింది అనమాట. తర్వాత మామూలుగా అంటే జోకులు, నవ్వులు నువ్వులు అవుతాయని అంటూ ఉంటారు. మరే ఇలా అయిందని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. అయితే మనం వేసే ఏ జోక్ అయినా కూడా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అదే భార్య అయినా సరే, లేకపోతే భర్త అయినా సరే, ఇంకెవరైనా సరే. ఇవాళ రేపు ఎట్లా ఉంది అని అంటే, మనం జోక్ వేస్తే ఇంకోటి కూడా, మనం ఎవరినైనా జోక్ చేసామనుకో, అది పర్వాలేదు. వాళ్ళు కనుక మనం చేస్తే మనకు బాధ వచ్చేస్తుంది, మనం తీసుకోలేము. అప్పుడు డోంట్ టేక్, డోంట్ గివ్. అది అంతే కదా. అంటే ఎప్పుడు కూడా ఇంకోటి, పాత్రను ఎరిగి కూడా ప్రవర్తించాలి. వీళ్ళ కోపం వస్తుందా, లేకపోతే జోవియల్ గా తీసుకుంటారా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. అలా చూసుకోవడం, అలాగే 10 మంది ముందు చాలా వింతగా జోక్స్ చేయడం అనేది కూడా చాలా పొరపాటు. ఎలా ఉన్నావు, ఏంటి బాగున్నావు అంటే బాగానే ఉన్నాను అని చెప్పకుండా, ఏమో ఈ మధ్య మా ఆవిడ బాగానే వండుతోంది, పర్వాలేదు, అప్పట్లా కాదని, అప్పట్లా కాదు అని అంటారు అనమాట. కొంతమంది ఏంటంటే చాలా జోవియల్ గా తీసేసుకుంటారు. ఎదుటి వాళ్ళని బట్టి ప్రవర్తించాలంటారు. మనసుని ఇబ్బంది పెట్టడం అనేది ఎక్కడైనా పొరపాటే. అది నువ్వు నలుగురిలో ఉన్నప్పుడైతే ఇంకా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇట్లాంటి విషయాలు అలా ఎవరైనా జోక్స్ చేస్తే కూడా చాలా జోవియల్ గా, స్పోర్టివ్ గా ఉండడం కూడా మనం నేర్చుకోవాలి. అందరూ ఒకలాగా ఉండరు కదా. రేపు పిల్లలు ఉన్నారు, మనం పెంచుతున్నాం పిల్లల్ని. అమ్మ అట్లా ఉండరు, అందరూ ఒకలాగా ఉండరు అని అంటే వెంటనే మా పిల్లలు అంటారు, మేము అట్లా ఎందుకుంటాం, మేము చెప్తాం, మాకు నచ్చదు అని చెప్తాం అంటారు. నేను అంటాను, కొన్ని విషయాలు మనం చెప్పగలుగుతాం, కొన్ని చెప్పలేం. చాలా మంది వస్తూ ఉంటారు కదా, అలవాటైపోయిందండి అని తిడుతూ ఉంటే భరించడం అలవాటైపోయింది. ఆయన తిట్టకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ తిడితే ఏం ఆశ్చర్యపోకలు, ఇట్స్ కామన్ అనే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అలా చూస్తే చాలా మనసుకి విపరీతమైన బాధ కలుగుతుంది నాకు. అయ్యో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా తప్పదు, మేము ఉండాలి కదా, ఫ్యామిలీ లైఫ్ లేకపోతే ఎట్లా అని ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కీర్తి. అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళ త్యాగం అయ్యో నిరర్ధకం అయిపోతుంది కదా. వాళ్ళ పేషెన్స్ కానివ్వండి, వాళ్ళ మంచితనం కానివ్వండి, యూజ్ చేసుకుంటున్నారు కదా అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అటు భర్తలు కానివ్వండి, ఇటు భార్యలు కానివ్వండి, మనసెరిగి ప్రవర్తిస్తే మీ ఇల్లే దేవాలయం అయిపోతుంది అనమాట. స్వర్గంగా ఉంటుంది. అయ్యో, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా, ఇప్పుడు హాయిగా మాట్లాడుకుందామా అనే లెవెల్లో ఉండాలి మన ఇల్లు ఎప్పుడు కూడా. ఏముందిలే, ఇంకా 6 అయింది, ఆయన వస్తున్నాడుగా, లేదు మామూలుగా అందరు సర్దుకోండి, ఇక తిట్లు మొదలైతే ఇక ఏది కనపడితే తిడదామా అని చూస్తారు అనే మాటలు మన వెనకాల మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వద్దు అనమాట. పిల్లలు పెద్ద అవుతున్న కొద్ది కూడా తిట్టడం అనేది కూడా తగ్గించేయాలి పిల్లల్ని. చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఎస్, అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే శ్రవంతి గారు, జనరల్గా కొన్ని మధ్య పాడ్కాస్ట్లు చూస్తున్నాం, ఇన్స్టా రీల్స్లో. ఈవెన్ నేను కూడా ఫర్ దట్ మ్యాటర్, ఏదైనా ఎవరైనా భార్యని ఇలా చూసుకుంటే, లేదంటే భార్యకి ఈ రోజు పలానా రోజు కొంచెం వెండి వస్తువు, బంగారం వస్తువు, ఒక చీరో ఏదైనా కొనిస్తే ఇఫ్ షీ ఈజ్ హ్యాపీ, మీ ఇంట్లో ఇలాంటి మంచి జరుగుతుంది. ఈవెన్ భర్తకు కూడా ముఖ్యంగా కాలు నొక్కి పట్టుకుంటే భర్తకి ఈ రోజుల్లో స్పెషల్గా
మీ ఇంట్లో అంత బాగుంటుంది అని. ఆయన నాకు కలిసి వచ్చేది ఫార్వర్డ్ చేస్తుంటాడు, అలా ఫార్వర్డ్ చేస్తుంటాడు. డస్ ఇట్ రియల్లీ మేక్స్ డిఫరెన్స్? ఐ వాంట్ టు ఆస్క్ యూ దట్. అందుకే అసలు ఈ ప్రశ్న అంటూ వేసా. జీవితంలో భార్యాభర్తలకి చాలా, అంటే మీరు చూడండి, ఎక్కడో నించో అందరినీ వదిలేసి భర్తే సర్వస్వం, ఆయన ఇల్లే నాకు ఇంకా నా ఇల్లు అని అనుకుని భార్య వచ్చేయడం అనేది చాలా, అసలు ఎవ్వరు కూడా చేయలేని త్యాగం అది, అవునా కదా? అలాగే భర్త కూడా ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయిని భార్య అనుకుని చక్కగా పిల్లల్ని కానీ వాళ్ళ కోసమే బ్రతకడం అనేది మీరు చూస్తే గనక మగవాళ్ళ త్యాగం కనపడదు, ఆడవాళ్ళ త్యాగం కనిపిస్తుంది, అంతే, అవునా కదా? అవును అనుకోండి, కానీ కొంచెం మనవే సాక్రిఫైసెస్ ఎక్కువ ఉంటాయి కదా. అసలు మన పేరెంట్సే కాదు, ఒక లెవెల్కి వచ్చాక చుట్ట రూపమే చూస్తూ ఉంటాం మనం. కానీ అత్త మామ ఆర్ భర్త పేరెంట్స్ మాత్రం ఎప్పుడు వీఆర్ ఫర్ దెమ్. మన తల్లిదండ్రులకి మనం చుట్ట రూపమే. ఈవెన్ వాళ్ళు కూడా మెంటల్ గా అలా ఫిక్స్ అయిపోతారు. ఎస్పెషల్ గా ఆడపిల్ల మీద అయితే అసలు డిపెండ్ అవ్వరు కదండి. అవును, మీరు చూస్తే గనక ఆడవాళ్ళు తొందరగా నా అని అనుకోగలరు అనమాట, చాలా ఫాస్ట్ గా. అబ్బా అప్పుడే నానేస్తున్నా అని అంటారు పెళ్ళైనప్పుడు. మా అప్పుడైతే భలే ఎక్కిరిచేవాళ్ళు, ఏం మా ఇల్లు, మా ఇంటికి వెళ్తాం, మా ఇంట్లో అంటే అప్పుడే అనేస్తారు. ఎందుకు మా పాప మా నాన్న అని అంటే మా అమ్మ ఎన్ని లక్షలు ఖర్చు పెడితే వచ్చాడమ్మా మీ నాన్న అనేది మా అమ్మ. మా నాన్నట ఊరికే వచ్చాడు నాన్న అని అలా అనేది మా అమ్మ. అట్లా. కానీ నిజంగా చెప్పాలి అని అంటే ఇద్దరు కూడా చాలా కమిట్మెంట్ కానివ్వండి, సాక్రిఫైస్ కానివ్వండి, ఇద్దరి వైపు నుంచి కూడా ఉంటుందన్నమాట. అయితే ఎంత బాగా కలిసి వస్తుంది అని అనుకుంటే కనుక మీరు చూస్తే ఏమన్నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా నొక్కనా అని చెప్పి ఎప్పుడన్నా నేను నొక్కానే అనుకోండి, తగ్గిపోయిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మానసికంగా అబ్బా నా కోసం నా వైఫ్ ఉంది అనే ధైర్యం ఒకటి భర్తలో కనపడుతుంది, మీకు పాజిటివిటీ నింపుతుంది ఆ ధైర్యం. ఓకే, అట్లాగే భార్యకు కూడా అంతే. మీకు ఏదన్నా ఈ పర్టికులర్ టైంలో ఇది కొనిస్తే గనక, ఏమో అక్షయ తృతీయకి నీకు ఏం కావాలి అని అడిగితే వెంటనే ఏమంటాను తెలుసా, చూసుకోండి ముందు డబ్బులు నా గురించి అని కాదు, మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు కానీ అలా అని అప్పులు అవి ఇవి చేసి మీరు వెళ్ళకండి అని అంటాం. కొనియకపోతే మాత్రం గుర్తు కూడా లేదు అసలు, పక్కాయని చూడండి ఆడికి నెక్లెస్ తీసుకొని వచ్చాడు మీరు చెవలమన్నదే లేదు అని అంటాం అన్నమాట. అంటే మాటలతోనే మన మనసు నింపుకునేంత ఉంటుంది భార్యాభర్తల మధ్యలో. మీరు ఇది చేయాలి అది చేయాలి, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని కాదు, మీరు కూర్చొని మాట్లాడుకుంటే చాలు, బోలెడు బంగారం బోలెడు డైమండ్స్ ఎన్నో ఇచ్చినంత ఆనందం మీ ఇద్దరి మధ్యలో సృష్టించుకోవచ్చు అనమాట. సేమ్ ఇదే లైక్ టాపిక్ ని ఆస్ట్రాలజీకి ఆపాదిస్తే, ఈ భార్యని మంచి చూసుకుంటే కనుక ఆర్ సాటిస్ఫై చేస్తే కనుక, హ్యాపీ తనని సంతోషపరిస్తే కనుక, వైసి వర్స ఈవెన్ భర్తను కూడా హ్యాపీగా చూసుకుని చివాట్లు పెట్టకుండా ఎప్పుడు ఏదో అటు అనకుండా కొంచెం సర్దుకుపోతూ హ్యాపీగా చూసుకుంటే ఈ రాసులకి అట్రాక్ట్ అవుతారు, లేకపోతే శని శాంతపడతాడు, అట్లా ఏమైనా ఉంటుందండి నిజంగా? అవన్నీ ఉట్టి మాటలన్నా? అవన్నీ ఉట్టి మాటలని నేను అన్నాను, ఎంతో కొంత ఉండబట్టే ఎవరో ఒకళ్ళు చెప్తారని నేను అనుకుంటాను. కానీ నేను పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే లక్ష్మీనారాయణ. ఆవిడేమో పాదాలు ఒత్తుతూ ఉంటారు విష్ణుమూర్తికి, ఆయన సేద తీరుతూ ఉంటారు, కానీ చివరికి ఆయన హృదయంలోనే ఆవిడ ఉంటారు. కరెక్ట్. ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. భార్యాభర్తలు అంటే ఇట్లా ఉండాలి, ఆయన చెప్పింది వింటూ ఉండాలి, లేదండి నాకు ఇది నచ్చిందని చెప్పి నెమ్మదిగా చెప్పాలి. ఆయనకి ఏదైనా కోపం వచ్చినా కూడా నేను ఆ టైంలో కామ్గా ఉండి కొంతసేపు అయిన తర్వాత మీరు ఇది ఇలా తప్పుగా మాట్లాడారండి, ఇలా కాదు అని చెప్పడం అనేది నేను నేర్చుకున్నాను. దానివల్లనే గొడవలు ఉండవేమో మా ఇంట్లో అని అనిపిస్తుంది నాకు. కోపం ఎవరికి రాదండి, అందరికీ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకా గమనిస్తే కోపం వచ్చినప్పుడు మగవాళ్ళకి భార్య పిల్లలే ఈజీగా కనపడేది తిట్టేయడానికి, అవునా కదా? మన అనుకున్నారు కాబట్టి తిడుతున్నారు అని కనుక మనం కొంచెం సర్దుకుపోతే ముందుకెళ్ళిపోతాయి అనమాట. అయితే ఆస్ట్రాలజీ పరంగా మాత్రం కొన్ని ఉన్నాయి. వెళ్ళేటప్పుడు భార్య చేయి పట్టుకొని వెళ్ళొస్తానని చెప్తే చాలా మంచిది అని చెప్పి, అలాగే కొత్త చీర కట్టుకున్నప్పుడు తప్పకుండా కాళ్ళకి దండం పెట్టమని చెప్పి, ఇలాంటివి చేస్తే మాత్రం కలిసి వస్తాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా చాలా మెంటల్ టెన్షన్ గా ఉందనుకోండి, ఎక్కడి నుంచి అన్నా మీకు డబ్బులు రావాలి అన్నప్పుడు ఏమై ఒక 10 రూపాయలు ఇవ్వు అని చెప్పి భార్య చేతుల నుంచి తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత
ఫస్ట్ భగవంతుడి దగ్గర ఒక 10 రూపాయలు పెట్టి మళ్ళీ మీ ఆవిడకి ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 కాదు మీ ఇష్టం, ఇస్తే గనక అలా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి సీక్రెట్ లేకపోతే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. నేను ఏదన్నా 1 రూపాయి ఈయనకు తెలియకుండా దాస్తే కీర్తి, దానికి అసలు విలువ ఉండదు, ఖర్చు అయిపోతుంది. నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, అమ్మో ఈయనకు తెలియకుండా దాచాను ఇది అయిందా అని చెప్పి వెంటనే ఆయనకు చెప్పేస్తాను తర్వాత, ఏమండి ఇక్కడ దాచాను, ఇక్కడ ఉంది డబ్బులు అని చెప్పాను. ఓకే. మీ ఇద్దరి మధ్యలో సీక్రెట్ భార్యాభర్తల మధ్యలో సీక్రెట్ లేకపోవడం అనేది కూడా ఇంట్లో చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎన్నో సందర్భాల్లో ఆయన నాకు చెప్పలేదు అని, ఆవిడ నాకు చెప్పలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. చెప్పకుండా ఏ పని చేయకండి, చెప్పకుండా చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి కొన్ని ఫాలో చేస్తుంటే మనకే స్ఫురణకు వచ్చేస్తుంది, అరే ఇది చేద్దాం, మొన్న ఆ రోజు అది చేశాను కదా, ఇలా చెప్దాము అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి.